థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ అండ్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి ఒకరోజు నా కోసం నాలాగే ఎదురు చూడు, అప్పుడు అర్థమవుతుంది నీకు నా బాధ ఏంటో. మంచివాడు శత్రువుకి కూడా సాయం చేస్తాడు, చెడ్డవాడు స్నేహితుణ్ణి కూడా ముంచుతాడు. ఒక ఈక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతి లేని వారు ఒక్క మాట అన్నారని నీ పయనం ఆగకూడదు. రోజులు మారాయి. ఒకరి కష్టం ఒకరు చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసు ఉన్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. మనిషి చుట్టూ మంచి చెడు, కష్టం నష్టం, ప్రేమ ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తాం, దేన్ని తీసుకుంటాం అన్న దాన్ని బట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుంది. చేతనైతే సింహాన్ని కూడా మచ్చిక చేసుకోవచ్చు, చేత కాకపోతే తేనెటీగ కూడా తిప్పలు పెడుతుంది. మనసు పెట్టి వింటే మనిషి మాటల్లో చెప్పలేని నిజాలెన్నో మౌనం చెప్పకనే చెప్తుంది. పంచిన కొద్దీ పెరిగే ధనం మంచితనం, పోటీ పడ్డ కొద్దీ పెరిగే ధనం విద్య. ఎదుటివారిని దూరం చేసుకునేంత కోపం చూపించే ముందు మనల్ని వారు ఎంతలా ప్రేమించారో ఆలోచించాలి. ఖరీదైన పట్టుచీరలు, ఘనమైన ఆభరణాలు ఎన్ని ఉన్నా ప్రేమ నిండిన చిరునవ్వు మగవ మోముకి అందమైన ఆభరణం. చీకటి ప్రభావం వెలుగు వచ్చే వరకే, అపజయాల ప్రభావం విజయం వరించే వరకే, చెడు మాటల ప్రభావం మంచి విలువ తెలిసే వరకే, బలహీనతల ప్రభావం నువ్వు బలంగా మారే వరకే. ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాననే భరోసా ఇవ్వండి. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూస్తే మనసుకు ప్రశాంతత ఎక్కువ. కష్టంలో ఉన్నవారిని ఆదుకుందాం, ఎందుకంటే మనకు ఎప్పుడు కష్టం వస్తుందో తెలియదు కదా. వచ్చినప్పుడు మనల్ని ఎవరో ఒకరు ఆదుకుంటారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది, కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు. నిజాయితీగా ప్రేమిస్తున్న చోట నమ్మకం ఉండదు, మోసం చేసే ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నిజాయితీని ద్వేషిస్తారు, మోసాన్ని ప్రేమిస్తారు. ఈ రోజుల్లో మనుషులు ఇలాగే ఉన్నారు. ఎవరో వచ్చి సాయం చేస్తారు అని ఆలోచించేవాడు ఎదురు చూస్తాడు. తన కష్టాన్ని, తెలివిని, టాలెంట్ని నమ్ముకున్నవాడు ఓడిన గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి అయితే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. మనశ్శాంతి అనేది మనీతో రాదు, మనకు నచ్చిన వారు మనస్సారా మాట్లాడితే వస్తుంది. వెంటరాని బంధాల కోసం అలుపెరగని పోరాటం చేయకు. మన పుట్టుకకి కారణం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, అప్పుడే బ్రతుకుకి అర్థం. నమ్మలేకున్నా ఇదే నిజం. ఒక దీపం 1000 దీపాలను వెలిగించినట్టే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం అవ్వాలి. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మీరు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే అవే ఆలోచనలు వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్ ఆలోచనలే వస్తాయి. నీపై ప్రేమను కోల్పోయిన స్త్రీ ఈ 4 పనులు చేస్తుంది. నీపై ఇష్టాలను పంచుకోదు, నీతో ఏ విషయాన్ని చర్చించదు, నీ కోసం టైం కేటాయించదు, ప్రతి చిన్న విషయంలోనూ నీలో తప్పులను వెతుకుతుంది.